ప్రజలేమో రోజు ఎలా గడపాలో తెలియక ఆవేదన చెందుతూ ఉంటాయి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు. ఇప్పుడు చంద్రబాబు గారి పేరు మార్చేసి దొరబాబునో, కన్నబాబునో, రాంబాబునో పెట్టారనుకోండి, మారిపోద్దా? ఆయన మారిపోతాడా? చెప్ప. పేరు మారితే ఊరు మారిపోద్దా? పేరు మారితే తీరు మారిపోద్దా? ఉదాహరణకి అప్పారావు గారు అనే ఆయన పేరు వెంకటరావు గారిని పెట్టారనుకున్నాం. ఒక ఆయన అప్పారావు అనే ఒక ఆసామికి వెంకటరావు అని పేరు మార్చుకున్నాడు అనుకోండి, తండ్రి మారిపోతాడా? తల్లి మారిపోద్దా? మరి జగన్ గారు పెట్టిన వ్యవస్థకి మీరు పేరు మారిస్తే వ్యవస్థ జగన్ గారి పేరు లేకుండా ఎలా పోద్ది? వ్యవస్థ సృష్టించిన జగన్ గారే కదా. మీరు పేరు మార్చినంత మాత్రాన జగన్ గారు జనాన్ని గుర్తు రాకుండా పోతారా? మీరు ఎన్ని పేరైనా మార్చండి, అది సచివాలయం అనే అంటారు. ఆ వ్యవస్థకి రూపకర్త అయినా 1,30,000 మంది ఎంప్లాయీస్ని ఒక్కసారి నియమించి